కాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన భీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. అమ్మాయి చిన్నమ్మాయి, మీరు నాకు ఫోన్ చేశారు, మీరే చెప్పండి మీకేం చెప్పాను. సార్ ఆ అమ్మాయి చిన్నమ్మాయి, నేను పెద్ద అండి. మీరు మీడియాకి రాకముందు నేను ఫోన్ చేశాను. అప్పుడు ఏం చెప్పానన్నా మీకు ఫోన్లో తిట్టం సార్, ఏమన్నా చిన్నపిల్ల అమ్మాయి తెలివి తిట్టింది అంటారు, బట్ నాకు పెద్ద అండి, నేను మా ఎవరిని అగౌరవంగా మాట్లాడను, ఎవరిని ఆ కుటుంబాన్ని నేను మాట్లాడను చెప్పానా లేదు మీకు? మీరే ఎవిడెన్స్ చెప్పండి. చెప్పారు. తప్పు మాట్లాడానా? పోనీ అగౌరవంగా మాట్లాడారా? మీరు మాట్లాడారు, అరగంట మాట్లాడారు, అరగంటలో చిన్న మాట్లాడాను అలా వాళ్ళ తరపున ఎవరన్నా. అప్పటికి ఈమె నా భార్య 60 ఏళ్ళ వయసు, మేము వెంకటేశ్వర టెంపుల్ కట్టించాం, కొన్ని కోట్లు చేస్తుంది, శాశ్వత ధర్మకర్తలు మేము, అంటే పర్మనెంట్ చైర్మన్ వైశాసు మేము. మా ఆవిడ పూజలు చేస్తుంది, వ్యభిచారం చేస్తుంది, పక్కలేస్తుంది, పడుకోబెడుతుంది. రికార్డులో దీని నా దగ్గర పెన్ డ్రైవ్ ఉంది, ఏమంటే ఇస్తాను. మా దగ్గర పెన్ డ్రైవ్ ఉంది. అసలు మేమేమి రికార్డులు చేయలే, మాకు ఎవిడెన్స్ అంతా శిశుపాలుడు 100 బూతులు తిట్టే వరకు కృష్ణుడు ఆగాడు, మేము ఆ అమ్మాయి 100 బూతులు తిట్టే వరకు మేము ఆగాం. మాకు ఎవిడెన్స్ లేవు, ఆ అమ్మాయి ఎవిడెన్స్. ఆ అమ్మాయి మాట్లాడిన మాటలన్నీ పెన్ డ్రైవ్లో ఉన్నాయి. మా ఆవిడని అలా తిట్టింది, హీరోయిన్కి పక్కలేసింది, ఇంట్లో పడుకోబెట్టింది, పక్కలేస్తుంది, ఇవన్నీ అంది. ఆడపిల్ల పెళ్ళి అవ్వలేదు, నువ్వు ఆడపిల్లవే, ఆడబడుసుని అది వ్యభిచారి, పబ్బులకి వెళ్ళద్ది, మందు ఆగుద్ది, ఆ మొగోళ్ళతో తిరుగుద్ది, క్యారెక్టర్ లేనిది. ప్రపంచంలో ఇంతమంది ఆడాలని చూశాను కానీ ఇట్లాంటి ఆడదాన్నే నేను చూడలేదని మా అమ్మాయిని అంది. రికార్డెడ్గా ఉంది నా దగ్గర ఆల్రెడీ. మరి బయట ఆడాలని వీళ్ళు మా ఆయనతో తిరిగారు. మీ ఆయన ఎదవచ్చు, లేకపోతే ఆడవాళ్ళతో తిరగవచ్చు. ఆడవాళ్ళతో చేయటం మనకెందుకు, ఆడ ఫ్యామిలీలు తీయటం. నువ్వు ఒక ఆడదాను, నువ్వు రోల్ మోడల్ గర్ల్ అంటున్నావు. మదర్ తెరీసా లాగా నువ్వు కూడా ఒక పంపిస్తున్నావు అందరికి ఆడాలకి. మరి పంపించే మెసేజ్లు పంపించే ఒక గొప్ప మెసేజ్ నీ ద్వారా వెళ్తున్నాయి ఆడాలకి. లైకులు కొడుతున్నారు, కొట్టించుకుంటుంది. 3 కంపెనీలకు ఇచ్చింది లైకులు కొట్టాకి. మా ఆవిడని బూతులు తిట్టింది, లైకులు కొట్టారు. ఏదో కంపెనీ అంట, కుషన్ కంపెనీ బాంబే, ఇంకేయో 2 కంపెనీలు అంట. ఫస్ట్ 25 రూపాయలు ఇచ్చిందంట. ఇప్పుడు నేను మీడియాకి వచ్చాక 250 రూపాయలు చేసింది ఒక లైక్. నేనేం కొట్టించుకోవట్లేదు, నాకెందుకు, నేను న్యాచురల్ మ్యాన్. ఆమె లైకులు కొట్టించుకుంటుందో, నేనేం మంచి అమ్మ అంటే నాకేమో బూతులు తిట్టేస్తుంది, ఆమె మా ఆవిడని బూతులు తిడితే లైకులు కొట్టించుకొని నాకేంటి అయిపోయింది. ఇప్పుడు ఆమె ఒక ఆడపిల్ల, కల్చర్ గలది, 3 డిగ్రీలు ఉన్నాయి, మంచి పెంపకంలో పెరిగానని చెప్తుంది కదా. అలాంటప్పుడు నువ్వు ఆడదానం అయ్యి ఉండి, ఓ మోడల్ గర్ల్ అయ్యి ఉండి, నువ్వు తల్లి లాంటి అత్తని అది ప్రాసిక్యూటు, పగల పూజలు చేస్తుంది, నైట్ ఏమో వ్యభిచారం చేస్తుంది, పక్కలేస్తుంది, మా ఆయనకి బ్రోకర్లు పంపిస్తుంది, ఆ బ్రోకర్ల ఫోటోలు కూడా పెడతా నీకు, పక్కలేసే బ్రోకర్లు పంపిస్తుంది, కొడుక్కి వ్యభిచారులు పంపిస్తుంది. అయితే ఎక్కడన్నా ఉందా అని మీరు ఫోన్ లో ఒక మాట మాట్లాడారు కదా, ఏంటది? ఇప్పుడు పెళ్లికి ముందు నువ్వు ఎలా తిరిగినా ఏం చేసినా ఓకేరా, పెళ్లి తర్వాత మటుకు చాలా మర్యాదగా పద్ధతిగా మలుచుకో అని ఏ తండ్రి అయినా చెప్తాడు. కానీ మగోడన్న తర్వాత ఆడవాళ్ళతో తిరగాలరా, ఎన్టీఆర్ లాంటి కూర్చోడా, ఇలాంటి మాటలు మాట్లాడాల్సి వచ్చింది. వీడియో ప్లే చేయండి. తిరగాలరా, నేను అన్న మాటలు నేను చెప్పగలను, ధైర్యం ఉంది. ఇప్పుడు నాకు ఈ అమ్మాయి హీరోయిన్తో కాపురం చేస్తున్నాడు, హీరోయిన్తో వెళ్ళిపోతున్నాడు. ఫస్ట్ హీరోయిన్తో కట్టింది, మళ్ళీ 2వ హీరోయిన్తో కట్టింది. కట్టినప్పుడు నా సెల్ఫ్ వెరిఫికేషన్ చేసుకున్నా నిజం అబద్ధం అని. అదేమి పబ్లిక్లోనో ఎవిడెన్స్లోనో కాదుగా, ఫోన్ ట్రాపింగ్ చేస్తుంది, అది క్రిమినల్. నాదేంటి, నేను ఇక్కడ ఉన్నట్టు అమ్మాయి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఏరియా ట్రాకింగ్ చేస్తుంది, ఫోన్ ట్రాకింగ్ చేస్తుంది, మరి దాన్ని ఏమంటారో నాకు తెలీదు, లొకేషన్ ట్రాకింగ్ చేస్తుంది, కార్లకి అయ్యో పెడుతుంది. అది నేను ఒకటి దొరికింది, మా కారు పెట్టింది, మా కారు ఎక్కడ ఉందో తెలియటానికి ఇంత పెట్టింది, అది తీసాము. నేను డ్రైవర్ కాదు, డ్రైవర్ పక్కన అదేంటో వెనకాల సైలెన్సర్ పక్కన పెట్టి వెళ్ళిపోయాడు. వాడు పెట్టి వెళ్ళిపోయాడు, ఎవడో ఒకటి పెట్టింది అక్కడ కాపలా, రోజు ఉంటున్నాడు, తెలుసాడు పలానోడని మా అబ్బాయి చెప్పాడు, ఇటు గౌతమి మనిషి అని. మేము మామూలుగా కారు రోడ్డు మీద పెట్టి లోపల ఉంటాం కదా, ఎంతసేపు పెట్టాలి, అది పెట్టింది, తీశారు, వదిలేసేయండి. ఉందా మీ దగ్గర? ఉందా అది ఇప్పుడు? లేదు.
అసలు అదేమి కాదండి. ఇప్పుడు మీ ఫోన్ ట్యాప్ జరుగుతుందండి, ట్యాపింగ్ ట్యాపింగ్ జరగకుండా మా అబ్బాయి నేను మాట్లాడుకుంది ఎట్టొచ్చింది? నేను నిన్న మీ దగ్గర 11ంటికి వస్తానని ఎట్టొచ్చింది? నేను అడిగాను కదా సార్, మీరు అడిగారు కాబట్టి మీదే ఎవిడెన్స్ నాకు. నేను 11 గంటలకు వస్తానని నేను మీరు తప్ప ఎవరో మాట్లాడుకోవాలా. అవును, నేను మా అబ్బాయికి కూడా చెప్పలా. నిన్న వాళ్ళు వస్తున్నారని మీరు రాలేదా? వచ్చానండి, వాళ్ళు ఉన్నారు, వెళ్ళిపోయా. అదే వాళ్ళు ఎందుకున్నారు అక్కడ ఆ టయానికి? ఎలా తెలిసింది వాళ్ళకి? ఎందుకు సార్ అంటే ఫేస్ టు ఫేస్? సార్, తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఎస్పీలని పెద్ద పెద్ద ఆఫీసర్ని అరెస్ట్ చేశారు. ఇది శ్రేణి క్రైమే. ఫోన్ ట్యాపింగ్ చేసిందని నేను అంటే చేయలేదని మీరు అనొచ్చు. నేను మా అబ్బాయి మాట్లాడుకుంది ట్రాపింగా కాదా? అది ఒకటి చెప్పండి. లేదు, నేను మీరు మాట్లాడుకుంది ట్రాపింగా కాదా? నేను అడిగితే చుట్టూ ఉన్న మనుషులు నా మనిషి ఒకళ్ళు ఉన్నారు, అతను ఇన్ఫర్మేషన్ ఇచ్చారని కూడా ఏదో అన్నారు నాతో. ఇన్ఫర్మేషన్ వేరు, స్క్రీన్ మీద వాయిస్ తో సహా ట్రాకింగ్ రావడం వేరు. ఓకే, వచ్చిందో రాలేదో ఒకటి చెప్పండి అసలు ముందు. ఇప్పుడు ఇది మీ అబ్బాయి మీరు మాట్లాడుకున్న ఫోన్లు బయటకు వచ్చిన మీరు వేశారు కదా సార్, అది కరెక్టా కాదు? వేశారా లేదా? వచ్చిందా లేదా? నేను నిన్న మీతో 11 గంటలకు కలిసారా మరి? కేసు పెట్టారా మీరు నా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని? ఆ అమ్మాయి భవిష్యత్తు ఏంటంటే, ఆ అమ్మాయి మేము కూడా వదిలేసాం. ఇందా చెప్పా కదా, తప్పులు చేయనియాలి, ఎవిడెన్స్ ఆ అమ్మాయి ఇచ్చుకుంటుంది. ఎందుకంటే ఒక మీడియాకి వెళ్ళాము, కట్నం అడిగారు, లేదా కేసు పెట్టానని చెప్తుంది. ఒక మీడియాలోనేమో నన్ను కట్నం అడగలేదు, డెవలప్మెంట్కి అడిగాడని చెప్తుంది, మా నాన్నస్థానం డెవలప్మెంట్కి అడిగాడని చెప్తుంది. ఒక దాంట్లోనేమో వాడు పేదోడు, ఏమి లేనివాడు, 5 ఏళ్ళు పోషించడానికి నేనే పోషించాను, వాళ్ళకి బియ్యం పైకత్తులు నేనే పంపించాను మా మామగారికి అత్తగారికి అని చెప్తుంది. ఒక దాంట్లోనేమో బాత్రూమ్ లేదు, రేకుల షెడ్ అని చెప్తుంది. మళ్ళీ వెంటనే ఇంకోసారి వెళ్ళి గోడల్లో డబ్బులు ఉంటాయి, పగలు కొడితే లారీల్లో డబ్బులు వస్తాయి, నేను ఇప్పుడు మాట్లాడినాక కష్టమని కారులో వేసిపోతారు, డబ్బులు కట్టలేని అని చెప్తుంది. ఓ దాంట్లో ఇంకోటి చెప్తుంది. ఓ దాంట్లో అంటే నువ్వే నీ అంతటి నువ్వే కమిట్ అయిపోతున్నావు తప్పులు. మాకు అది కావాలి, మా దగ్గర ఎవిడెన్స్లు లేవు. నువ్వు క్రిమినల్గా లాయర్ చదివో, నీ క్రిమినల్ లా తెలుసు. క్రిమినల్గా బెడ్రూముల్లో కెమెరాలు పెట్టో, లేకపోతే 2-3 ఏళ్ళ నుంచి ఆ రికార్డింగ్లు చేసో, బెడ్రూమ్లో ఆ రికార్డింగ్లు చేసో, లేకపోతే ఎక్కడన్నా లిఫ్ట్ దగ్గర ఒక అమ్మాయి కనపడితే ఫోటోలు తీసు, అయ్యో ఓడని ఏదో చేసుకున్నావు, ఉపయోగం లేదు వాటి వల్ల. 4 తీసుకుంటా పని చేయవు. కానీ ఇలా మాట్లాడడానికి కావాలన్నప్పుడు మా దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి. బెడ్రూమ్ లో నేను చిన్న కెమెరా పెట్టుకున్నాను. ఆ అమ్మాయి దమ్ముంటే పెట్టమనండి, దమ్ముంటే పెట్టమనండి. రెచ్చగొడుతున్నారు కావాలని. నేను రెచ్చగొడుతున్నా, పెట్టమనండి. ఇప్పుడు పెట్టమనండి, ఫోన్ చేయండి, పెట్టమనండి. బెడ్రూమ్ది చేయండి, ఎక్కడి నుంచి వస్తే చూద్దాం, మాట్లాడదాం. మీరు అసలు తనతో ఈ ఇష్యూ జరిగింది కానీ ఒక్కసారి ఫోన్ లో మాట్లాడారా? ఏ ఇష్యూ? ఈ ఇష్యూ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక్కసారన్నా మాట్లాడటానికి ట్రై చేయటమో? ఇప్పుడు నాకు తెలియక అడుగుతాను సార్, అంటే మీరు అంత నాలెడ్జ్ నాకు లేదు. నాకెట్లా తెలిసిందంటే తెలంగాణలో ఫోన్ ట్రాపింగ్ అని చెప్పి ఎస్పీని అమెరికాలో ఉన్న ఎస్పీని కూడా తీసుకొచ్చారు. గవర్నమెంట్ లో జరిగిందేనే కదా ఇప్పుడు పెద్ద ఇష్యూ. ఆ ఇష్యూ అనేది మరి ఇదే అంటే ఎవరు ఈ అమ్మాయి వెనకున్న అంత పెద్ద శక్తి ఎవరు అనుకుంటున్నారు మీరు? తెలిసే ఉంటది కదా. శక్తుల గురించి తర్వాత మాట్లాడదాం సార్, శక్తుల గురించి తర్వాత మాట్లాడదాం. ఫోన్ ట్రాపింగ్ కేసేనా అని అడుగుతున్నా. ఇల్లీగలేనా? ఇల్లీగల్. ఓకే, అది చేసింది కదా, చేసిందా చేయలేదా? కరెక్ట్ చెప్పాను. నాకు లేదు సార్. మీరు టీవీలో వేసి మీ టీవీలో టెలికాస్ట్ చేశారు. టీవీలో ఒకటే అడిగాను, 11 గంటలకు ఇక్కడికి వస్తున్నారని మీకు ఎవరు చెప్పారు ఇన్ఫర్మేషన్? ఓకే, నాకన్నా పెద్ద శక్తి కదా మీరు. నేను అడిగినప్పుడు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళల్లో నాకు సంబంధించిన వాళ్ళు, పాజిటివ్ గా ఉన్న వాళ్ళు, నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ అని అన్నారు. సరే, అంతవరకు క్లియర్. కానీ మీరు ఒక మాట అన్నారు, వెహికల్ కి బ్యాక్ సైడ్ సైలెన్సర్ దగ్గర నావిగేషన్ వెళ్తున్నాము అని చెప్పి. అవన్నీ కాదు సార్, అవన్నీ కాదు. ఒక్క మాట అడుగుతా, చెప్తారా? మేము ఇల్లు ఖాళీ చేయించింది, ఓనర్కి పెట్టిన రికార్డింగ్ ఉంది. వాళ్ళు డ్రగ్స్ అమ్ముతున్నారు, దాంట్లో ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారు. అర్జెంట్గా అబ్బాయిని ఖాళీ చేయించాను. ఫార్చ్యూన్ టవర్స్లో ప్లాట్. ఆయన ఓనర్కి కంప్లైంట్ ఇచ్చి ఓనర్ని బెదిరించిన రికార్డింగ్ నా దగ్గర ఉంది. ఓకే, సరే, అతను ఖాళీ చేయించాడు, ఖాళీ చేసాం. మా అమ్మాయి ఎక్కడో అదే రెయిన్బో వెనకాల ఎక్కడో ఉంటుంది. ఆ అమ్మాయి ఓనర్కి ఫోన్ చేసి ఆ అమ్మాయి వ్యభిచారం చేస్తుంది, మగవాళ్ళు వస్తారు, మగవాళ్ళతో వ్యభిచారం చేస్తుంది, డ్రగ్స్ అమ్ముద్ది, డ్రగ్స్ తీసుకుంటుంది అని చెప్పి ఓనర్ని బెదిరిస్తే, ఓనర్ నా దగ్గర నేనున్నా అప్పుడు వచ్చాడు ఓనర్ గారు. లక్కీగా ఏంటంటే ఓనర్ గారి కూడా మా ఊరే, నా తెలియదు ఆ సంగతి. సార్ మీరే అన్నాడు. అవునన్నా,
అదేంటండి మీ మీద అట్ట చెప్పింది ఏంటి ఆ అమ్మాయి, ఒట్టి కింద దాచే వాళ్ళ కింద, వ్యభిచారాలు చేయించే కింద, డ్రగ్స్ అమ్మే వాళ్ళ కింద ఇట్ట చెప్పింది ఏంటండి, మిమ్మల్ని ఖాళీ చెప్పి ముందే అందుకని వచ్చారు మీ దగ్గరికి అన్నాడు. సార్ మన ఏరియాలో అందరికి మీకు చెప్పక్కర్లేదు, ఇప్పుడు మీరు ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నారు, ఫోన్ చేసి మన ఊరు ఆయన పెదపాటు, ఫోన్ చేసి మాది పెదపాటు మండలం, ఫోన్ చేసి అడగండి సార్ అన్న. వద్దు సార్ అన్నవంతా పిసకక్కర్లేదు, నాకు అర్థమైపోయింది, ఆ అమ్మాయి మిమ్మల్ని ఇది చేస్తుంది, హెరాస్ చేస్తుంది, ఆడవాళ్ళు ఇట్టగా ఉండాలి అని నిలిపోయింది. అంటే ఆయిల్ కూడా ఖాళీ చేయించి రోడ్డు మీద పడేద్దామని మమ్మల్ని. అది మంచి థీమా, పోటాట ఉందో డిస్ప్యూట్ ఉందో మాట్లాడుకుందాం. ఈ క్రిమినల్ యాక్షన్స్ ఏంటంటున్నా, ఇళ్లలోంచి ఖాళీ చేసి రోడ్ల మీద పెట్టేయటం, ఆ ఇంట్లో చూడండి అన్న ఆయన్ని వచ్చాడు, మాకన్నా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అన్నాడు. పూజగా చూశాడు, ఏంటమ్మా ఇదంతా ఒక గదంతా పూజ దేవుడిని పెట్టేసావు అన్నాడు. నాకు ఏరే పనే ఉందండి, దేవుడు పోయిన నెలల్లో వ్రతాలు చేసుకున్నాను, పూజ చేసుకున్నాను. ఆ అమ్మాయికి 50,000 ఇచ్చా 2 నెలల క్రితం. అమ్మ డబ్బులు కావాలంటే ఉన్నాయి అడిగాను. వీళ్ళకి 50 లక్షలు ఇస్తే నెలాఖరకుండవు, వీళ్ళిద్దరికి 3 పిల్లలకి 50 లక్షలు ఇస్తే నెలాఖరకుండవు వీళ్ళ దగ్గర. వీళ్ళకి నెలకి 50 లక్షలు ఇస్తున్నారు ఇప్పుడు. అంటే సార్ ఇవన్నీ కాదు, మీరే ఉన్నారు, మీరు ఉద్యోగం చేస్తున్నారు, మీకు 1 లక్ష రూపాయల జీతం వచ్చింది, ఈ 1 లక్ష రూపాయలు ఎవరికి ఇస్తారు చెప్పండి? సేవింగ్స్ ఉంచుకుంటాం, ఖర్చులు కొంచెం అదే ఎవరి దగ్గర సేవ్ చేస్తారు, ఎవరికి ఇస్తారు? పిల్లలకే కదా ఎవరైనా ఇచ్చేది, ఫ్యామిలీ పిల్లలకి, అంతేనా? అంతే మరి, ట్రూతేనా అది? మరి నన్ను అడిగే ప్రశ్నకి అదే ఆన్సర్. నేనెవరికను, నాకెవరున్నారు? పోని ఇంకోటి కూడా అనొచ్చు, నేను వెళ్ళిపోయాక గౌతమి ఈయన ఎవరెవరికో పెట్టుకుని ఉంటాడు, ఈయన పెద్ద ఎదవా, ఎవరికి పెట్టాడు అంటే అక్కడ బ్యాంక్ ట్రాన్స్ఫర్లు ఉన్నాయి, అకౌంట్ బ్యాలెన్స్ షీట్ తెమ్మంటే తెస్తా, అలా పంపినట్టు. కరోనాలో ఇప్పుడు ఆమె కాపురం చేసింది 4 ఏళ్ళు, 2019లో పెళ్ళయింది, 20, 21, 22, 23 దాకా బాగానే ఉన్నారు, 4 సంవత్సరాలు బాగున్నారు. 4 ఏళ్లలో కరోనా ఎన్నేళ్ళు ఉంది? 3 years ఉంది ఆల్మోస్ట్. ఓకేనా? ఫస్ట్ ఇయర్ ఏంటి, బ్రేక్ ఈవెన్, హోటల్ పెట్టావు, వ్యాపారం పెట్టావు, లేదా స్టూడియో పెట్టావు, దీని మీద ఏదైనా రిటర్న్స్ రావాలన్నా, దీని బ్రేక్ ఇన్ రావాలన్నా, దాని ఖర్చులు రావాలన్నా, పెట్టుబడి రావాలన్నా టైం పడుతుంది. 1 yearలో రాదు అంటే ఫస్ట్ ఇయర్ దాని కింద లెక్కేద్దాం. 3 years కరోనా, ఒప్పుకుంటారా? కరోనాలో హోటల్స్ లేవు. అవును. మరి ఏంటి ఆ అమ్మాయి 100 కోట్లు వచ్చినాయి, 20 కోట్లు వచ్చినాయి, 100 కోట్లు వచ్చినాయి అని చెప్పుద్ది. మీ కళ్ళ దగ్గర ఎవిడెన్స్ కరోనాలో హోటల్స్ ఏవి నడవలేదు. ఓకే, 3 ఏళ్ళు పోయింది. వాట్ ఈజ్ అబౌట్ ది ఎర్నింగ్స్? వాట్ ఈజ్ అబౌట్ ద లాస్? హూ గేవ్ ద రెంట్స్? నువ్వు 3 ఏళ్ళు నువ్వు క్లోజ్ చేస్తే అద్దులు ఎవరు కట్టారు? నీకు ఆదాయం రాలేదు కదా, ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు? నేను పంపా. 3 ఏళ్ళు వ్యాపారం లేదు, ఖర్చులకు కావాలి వీళ్ళకి, లగ్జరీ మెయింటెనెన్స్. ఇద్దరు ఖర్చు పెడతారు ఎక్కువ? మామూలు అంటే ఇద్దరు ఖర్చు పెడతారా అంటే ఇక్కడ ఏంటంటే, ఒక నిజం చెప్పాలంటే, మా వాడు నా దగ్గర పెరిగినప్పుడు ఆ ఖర్చు లేదు, ఆ అమ్మాయి వాళ్ళ నాన్న దగ్గర పెరిగినప్పుడు ఆ ఖర్చు లేదు. ఎవరి ఐడియాలు ఏంటి అని చెప్పా కదా, ఈ అమ్మాయి లగ్జరీ లైఫ్ కోరుకుంటుంది. ఇంట్లో 10 మంది పనివాళ్ళు కావాలి, పెద్ద ఇల్లు కావాలి, 2 లక్షల అద్దె, అట్లాంటివి 2, ఒక ఆఫీసు, ఒక ఇల్లు, అంటే 3-4 లక్షలు అక్కడ పోయింది. కార్ ఇన్స్టాల్మెంట్ ఒక్క కారుకే 3-4 లక్షలు, తక్కిన కార్లకి మరో 1 లక్ష ఉందో ఎంత ఉందో, సుమారుగా 4 లక్షలు 5 లక్షలు కార్లు ఇన్స్టాల్మెంట్లు, ఒక 4-5 లక్షలు ఇది, పనివాళ్ళు, మెయింటెనెన్స్, ఫుడ్ రెగ్యులర్ ఫ్రమ్ హోటల్, వీడికేమో జిమ్ము, ఈ ఇంట్లో అన్నం వండుకుని తినడం కూడా లేదు. ఫర్దర్గా వంట అమ్మాయిని పెట్టారు, ఏం పెట్టినా ఆ వంట అమ్మాయి ఫుడ్ తినే స్టేజ్ మనుషులు కాదు వీళ్ళు. అర్థమైంది మీకు? పోస్ట్ ఫుడ్ కావాలి, బాగా మంచి పోస్ట్ హోటల్స్లో ఫుడ్ కావాలి, 8,000 అయినా అలా ఎంజాయ్ చేస్తారండి. ఆ అమ్మాయి రీల్స్ చేసుకుంటుందో ఇంకోటి చేసుకుంటుందో, ఆమె పర్సనల్గా ఒక 5 లక్షలు వాడుకుంటుంది. వాళ్ళ డబ్బులే, నాయి కాదు, వాళ్ళ డబ్బులే. ఆమె ఒక 5 లక్షలు పర్సనల్గా వాడుకుంటుంది. హోటల్ మీద వచ్చాయి, హోటల్ మీద వచ్చినాయో ఇంకోటి వచ్చినాయో ఏమైనా కానీ ఇంకేం లేదు కదా. సరే అదే అంటే హోటల్ మీద రానప్పుడు కూడా మరి ఎవరు ఇచ్చారు డబ్బులు అంటున్నా నేను. అప్పుడు మీరు ఇస్తే మీరు వాళ్ళ నాన్న మీరు హెల్ప్ సార్. వాళ్ళ నాన్నగారు కోట్లు గౌతమికి ఇచ్చారా అని అనుకుందామే. మాట్లాడు, మీరు కంటిన్యూ చేయండి. ఇది ఇప్పుడు 5 లక్షలు కార్ ఇన్స్టాల్మెంట్లో ఒక 5 లక్షలు, మరి హౌస్ రెంట్లో ఒక 5 లక్షలు,
మరి మెయింటెనెన్స్లు ఇవన్నీ ఏంటి సార్? ఇప్పుడు మీరున్నారు, ₹1,00,000 నాకు వస్తున్నాయి. ఈ ₹1,00,000లో నా వైఫ్కి 30,000 ఇస్తే కిచెన్ ఖర్చులు అవుతాయి, నా పర్సనల్గా 10,000 అవుతాయి, ఇంకా 50,000 మిగులుతాయి కదా. ఈ 50,000కి సరిపడా చిన్న ప్లాట్ ఏమైనా ఇల్లు దొరికితే నెలకు 50,000 కట్టేటట్టుగా ఒక ఇన్స్టాల్మెంట్లో ఇల్లు తీసుకుందాం అని ప్లాన్ చేసుకుంటారు. ఫస్ట్ లైఫ్లో ఏ సన్నాసి అయినా అదే ప్లాన్ చేస్తారు. ఎందుకంటే ఫస్ట్ ఒక బేస్, హైదరాబాద్ రోటీ కపడా और మకాన్ అంటే అది 3 ఇంపార్టెంట్ లైఫ్కి, మనిషికి. ఫస్ట్ ఇల్లు ప్రిపేర్ చేసుకుంటారు. మీరేం ప్లాన్ చేస్తారు? సరే నా ఎకనమీ ఒక 50,000 ఉంది కాబట్టి ఓ 40,000 50,000 ఇన్స్టాల్మెంట్లో చిన్న ప్లాట్ కొనుక్కుందాం అని ఏదో ప్లాన్ చేసుకుంటారు. నీకు డబ్బులు వస్తున్నాయని చెప్పావు, కోట్లు వస్తున్నాయని చెప్పావు, కరెక్టే కదా. మీరుగా మీ వైఫ్ అండ్ హస్బెండ్ ఇవాళకి ఒక ఇల్లు కొనుక్కున్నారా? ఇవాళకి అద్దె కొంపలోనే ఉంటున్నారు వీళ్ళిద్దరు. ఒకళ్ళని అంటలా, వీళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారు? అద్దెల్లోనే ఉంటున్నారు కదా. మరి నేను అంత హై ప్రొఫైల్ చెప్పావు కదా. హైదరాబాద్లోనే ఫుడ్ మీద కోట్లు వస్తాయి సార్, మీరే ఎవరు అడిగారు ఫుడ్ మీద 2 లక్షలు వస్తాయా అని. అవునండి మీకు తెలియదు, ఫుడ్ మీద కోట్లు వస్తాయని చెప్పింది అమ్మాయి. ఓకే, కోట్లు వస్తే మరి ఏది నీకు వెనకాల? నువ్వంటూ ఏమి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నావు? నా సంగతి వదిలేయండి, వాళ్ళ నాన్నగారి సంగతి వదిలేయండి, మేము ఇచ్చాము ఇవ్వలేదు కూడా కాసేపు పక్కన పెట్టండి. నీకు బోల్డ్ వస్తుందని ఆమె చెప్పింది కదా మీడియాలో. నేను వచ్చాక నెలకి 30 లక్షలతో 90 లక్షలు అయిపోయింది, దట్ ఈజ్ మై క్రైటీరియా, దట్ ఈజ్ మై ఇదని చెప్పింది కదా. మరి ఇంత వచ్చినప్పుడు నేను మాట్లాడే మాటలు సూట్ అవుతాయలేదు దానికి, ఈ చెప్పే ఇష్యూకి. ఏమన్నా కొనుక్కున్నారా? సంతోషిస్తాం కదా. మీ అబ్బాయి ఇల్లు కొనుక్కున్నారంటే మీరు సంతోషిస్తారు, మీ కోళ్ళు ఇల్లు కొనుక్కుంటే మీరు సంతోషిస్తారు. ఏది